దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. మరి విశేషముగా ఈ ప్రకటన గ్రంథ వర్తమానాలు వినుటకు ఆసక్తి కలిగిన వారమై ఉన్నప్పుడు అనేక ఆధ్యాత్మికమైన విషయాలలో మనం బలపరచబడి ప్రభువు రాకడలో ఎత్తబడు ఆ ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధనిలు. సంఘాలకు దేవుడు ఆత్మ ద్వారా చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినుగాక అని 8 పర్యాయాలు ఆయన సెలవిచ్చినాడు. ప్రకటన గ్రంథ విషయాలను మనము చక్కగా చెప్పేవారు ఉన్నప్పుడు విని మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోవలసిన విషయాలలో సరిదిద్దుకోవడం చాలా మంచిది ప్రియులారా. దేవుని రాజ్య మర్మములు ఆయన పిల్లలకు దేవుడు బయలుపరిచి ఉన్నాడు. ఈరోజు తన పిల్లలకు బయలుపరిచిన ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలను మనం చక్కగా నేర్చుకున్నప్పుడు ఆ విషయాలు మన ఆత్మీయతకు ఎంతో దోహదపడతాయి. పోయిన వారం మీకు 24 పెద్దల గురించి చెప్పడం జరిగింది. ఈ వారం 4 జీవుల గురించిన విషయాలను మీకు చెప్పాలని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఉన్నాను. రండి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6 నుండి వరుసగా నేను చదువుతున్నాను. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమునట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 6 నుండి మనం 8 వాక్యాలు మనం చదువుకున్నాం. ఇక్కడ సింహాసనం ఎదుట, సింహాసనం మధ్యను, ఆ సింహాసనం చుట్టూను ఈ 4 జీవులు సంచరిస్తూ ఉన్నాయి. ఏంటి ఈ 4 జీవులు అని మనం అక్కడ చూస్తున్నప్పుడు ఆ 4 జీవులకు ముందు వెనుక కన్నులు ఉన్నట్టు రాయబడి ఉన్నది. ముందు వెనుక కన్నులు ఉండి సింహాసనం ఎదుట, ధవళ సింహాసనం ఎదుట, దేవాతి దేవుని ఎదుట ఈ 4 జీవులు ఏం చేస్తున్నాయి? ముందు వెనుక కనులతో నింపబడినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత 6 రెక్కలు దేవుడు ఇచ్చినాడు. 2 రెక్కలతో ముఖమును కప్పుకోవడం, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకోవడం, 2 రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్న విషయాలు మనం చదువుకున్న ఆ వాక్యాల్లో మనకు ఉంది. ఎవరు
ఈ కన్నులేంటి, ఈ రెక్కలేంటి, ఆ జీవుల ముఖాలు ఏంటి, ఇవన్నీ కూడా సందిగ్ధమైన విషయాలు. ఆ విషయాలను చక్కగా లేఖనముల ఆధారంగా మనం తెలుసుకున్నప్పుడు విషయాలు మీకు స్పష్టంగా అర్థమైపోతాయి. కనుక ఈ కన్నుల గురించి నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 6వ వాక్యం చదువుతున్నా. మరియు సింహాసమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇక్కడ కన్నుల గురించి ఒక సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. వధింపబడిన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల తల మీద 7 కొమ్ములు, ఆ తర్వాత 7 కన్నులు. ఆ 7 కన్నులు భూమి దిగి పంపబడిన 7 ఆత్మలు. ఆ 7 ఆత్మల గురించి మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 2వ వాక్యంలో మనం చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ 7 ఆత్మలు పంపబడ్డాయి. కానీ ఈ 4 జీవులకు ముందు వెనుక రెక్కలకు లోపట ఈ కన్నులు ఉన్నట్టు మనం చూస్తాం. అంటే నిలువెత్తు కన్నులతో నింపబడిన జీవులు, అంటే మహిమ స్వరూపులు, మహిమ స్వరూపులు, మహిమతో ఉన్న జీవులు, అంటే మరణము లేని శాశ్వతమైన జీవితాన్ని జీవించుచున్న మహిమ జీవులు, మహిమాన్వితమైన జీవులు. ఒకటి క్లారిఫికేషన్ వచ్చింది, ఒక విషయం. తర్వాత వాటి ముఖములు, 4 జీవులకు 4 ముఖాలు కనబడుతున్నాయి. మొదటి ముఖం సింహపు ముఖము, రెండవది దూడ ముఖం, మూడవది మనుష్య ముఖము, 4వది ఎగురుచున్న పక్షిరాజు యొక్క ముఖం. ఈ ముఖాలను బట్టి ఆ జీవుల యొక్క జీవితాన్ని, ఎవరిని ఆరాధించడానికి దేవుడు ఈ జీవులను ఏర్పాటు చేసుకున్నాడు మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని పిల్లరా, మొదటి ముఖం సింహపు ముఖము అని రాయబడి ఉన్నది. అంటే ఆదికాండం 49వ అధ్యాయం 9వ వాక్యంలో యూదా కొదమ సింహము అని రాయబడి ఉన్నది. యేసు ప్రభువారు యూదా గోత్రపు సింహం, యూదా గోత్రపు సింహం. ఈయన దేవుని రాజ్యాన్ని గురించి స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో దేవుని రాజ్యమును మొదట మీరు వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును అని ప్రభువారు చెప్పగా మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 33వ వాక్యంలో మనం చూస్తాం. దేవుని రాజ్యాన్ని స్థాపించాలి భూమి మీద. దేవుని రాజ్యాన్ని గురించిన ఒక ప్రార్థన కూడా నేర్పిస్తాడు శిష్యులకు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 9-10 వాక్యాలు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక. ఆ యొక్క సింహపు ముఖం దేవుని రాజ్య స్థాపన కొరకు అది చూపబడుతుంది. దేవుని రాజ్య స్థాపన చేటి ఆయన పరము నుండి దిగి వచ్చినాడు. ఈరోజు మనం ఎవరము అంటే
దేవుని రాజ్య నివాసులుగా ఆయన తన రక్తం ద్వారా ఆయన మనను ఏం చేశాడో చూడండి. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14, 15 వాక్యాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబుధుడనై ఉన్నాడు. రాజ్య నివాసులుగా తన శిలువ రక్తము ద్వారా మనలను చేశాడు. మనం ఎవరము అంటే రాజ్య నివాసులు. మనం ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. ఆ ధన్యతలలో ఆ మొదటి ధన్యత అది. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వాక్యంలో నీతి నిమిత్తమని హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిది పరలోక రాజ్యం? ఎవరిది? ఆత్మ విషయంలో దీనులైన వారు, నీతి కొరకు హింసింపబడుచున్న వారు పరలోక రాజ్య సంబంధులు. ఆ సింహపు ముఖం యొక్క పరమార్థం ఏమిటి అంటే మనమంతా ఆ రాజ్యానికి వారసులంగా ఉండాలని ఆయన ఆశ. మరొక వాక్యము మనం చూస్తాం ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 44వ వాక్యంలో పొలములు దాచబడిన ధనమును పరలోకం పోలి ఉన్నదని, మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వాక్యంలో మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నదని, మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వాక్యంలో సముద్రంలో వేయబడు నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నదని, పరలోక రాజ్యాన్ని గురించి ఎలాగైనా అనేకులకు నేర్పించాలనే ఉద్దేశంతో ఉపమానాలు ప్రభువారు ఒక 38 ఉపమానాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భూమి మీద దేవుని రాజ్య స్థాపన జరగడానికి ఆయన లోకానికి వచ్చాడు. లూకా సువార్తలో 17వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. చూడండి ప్రియులారా. 17, 20, 21 వాక్యాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇక్కడ ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే సంఘం ఇంకా ఎత్తబడలేదు కనుక పరలోక రాజ్యం మీ మధ్యే ఉన్నది. అందుకని ఆ శిలువలో దొంగ ఆ ధన్యత పొందుకున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేడే నువ్వు నాతో పరదేశకు వస్తావని వాగ్దానం చేశాడు. నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి మనం రాజ్యవారసులుగా ఉండడానికి ఆ సింహపు ముఖం మనకు తెలియపరచబడుతుంది. యూదా కోదము సింహం దేనికి సూచన? దేవుని రాజ్యానికి సూచన. రెండవ ముఖం దూడను పోలిన ముఖం. మనం మార్కు సువార్త 1వ అధ్యాయంలో 1వ వాక్యంలో మనం చూస్తాం. ఏమని చూస్తాము అంటే ఆయన సేవ ప్రారంభించిన విధానం మనం చూస్తాం. ఆయన పట్టణాలలో, పల్లెటూళ్ళలో ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను సేవ చేయడానికి. అనేక రోగగ్రస్తులను ముట్టి బాగు చేశాడు ఆయన. దురాత్మ దయ్యపు శక్తులను ఆయన వదిలించినాడు. చనిపోయిన వారిని పట్టుకొని లేవనెత్తినాడు. చీకటిలో కూర్చున్న వారిని వెలుగులోనికి నడిపించినాడు. సమాధిలో ఉన్న
2,000 దురాత్మలు పట్టిన వానిని బాగు చేసి ఇంటికి చేర్చినాడు. ఆయన చేసిన కార్యాలు రాయడానికి ఈ భూలోకం కూడా చాలదు అని లేఖనాల్లో ఉన్నాయి. ఆయన సేవ చేయడానికి వచ్చినాడు. నేను పరిచర్య చేయించుకుంటూ రాలేదు, పరిచర్య చేయుటకు వచ్చాను. అవును, ఆయన తనకు అప్పగించిన పనిని సిలువలో ముగించుకున్నాడు. ఆ దూడ ముఖము దేనికి సాదృశ్యము అంటే యేసు ప్రభుల వారి యొక్క సేవా జీవితం. అది మార్కు సువార్త. ఆ సువార్తలో రాయబడిన విషయాలన్నీ సేవా సంబంధమైన విషయాలు రాయబడ్డాయి. మీరు మార్కు సువార్తలో 3వ అధ్యాయం 13 నుండి 15 వాక్యాల్లో ఆయన కొండ ఎక్కి తన సేవ చేసుకోవడానికి శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తనతో ఉండుటకును, దురాత్మలను వెళ్ళగొట్టుటకును, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయంలో నేను ఆ మాట మీకు చదువు వినిపిస్తున్నాను. 34 నుండి 36 వచనాలు. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవాలని, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? కనుక నా నిమిత్తమును సువార్త నిమిత్తమును దేవుని సేవ కొరకు మనం ఈ లోకంలో కొంత సేవన్న చేయడానికి ఆలోచింప చేస్తున్నాయి ఈ మాటలు. కాబట్టి దూడముఖము యేసు ప్రభు వారి యొక్క సేవా జీవితాన్ని తెలియపరుస్తుంది. ఆయన సేవకుడుగా మారాడు. దేవుడుగా సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుష్యుని పోలిక చొప్పున ఆయన పుట్టడం, దాసుని స్వరూపమందు తగ్గించుకున్నాడు. మరణం పొందునంతగా విధేయత కలిగి తను తాను తగ్గించుకున్నాడు. 3వ ముఖం మనుష్యుని ముఖం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వాక్యంలో అక్కడ ఏముంది అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు మనిషిగా అవతరించినాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మానవుణ్ణి బతికించుకోవడానికి, వెలిగించుకోవడానికి, ప్రజ్వలింప చేయడానికి వెతుకుంటూ ఈ భూలోకానికి వచ్చాడు ఆయన. కాబట్టి మనుషుని ముఖము అంటే దేవుడు మనిషిగా మారి మనుషుల రక్షణ కొరకు సిలువలోకి వెళ్ళి తన ప్రాణమును మన కొరకు ఆయన ధారపోసాడు. రక్షణ మనకిచ్చినాడు. నీకు నాకు రక్షణ భాగ్యము, ఆ ధన్యతను ఆయన ఇచ్చినాడు. మనుషుని రూపం మనకు ఏం చెప్తుంది అంటే, ఆయన దేవుడై ఉండి మనకు రక్షణ ఇవ్వడానికి ఇంత తగ్గించుకున్నాడా? నశించిన దానిని, ఏ విషయములలో మనం నశించిపోయాము, రక్షణ లేక మనం జీవిస్తుంటే ఆయన తన గొప్ప రక్షణను ఇవ్వడానికి, నిన్ను నన్ను ప్రేమించి తానున్న ఆ స్థలంలోనికి తీసుకువెళ్ళడానికి మనుషుడిగా తను తాను తగ్గించుకున్న ఆ జీవితాన్ని గురించి లూకాసు వార్త తెలియపరచబడుతుంది. 4వది పక్షిరాజు ముఖం. పక్షిరాజు పర్వతాల శిఖరంలో పక్షిరాజు జీవిస్తుంది. పక్షిరాజు గూడు చెరిపేవారు ఎవరు లేరు. ఆ గూటిలో ఉన్న పక్షులు ఎవరు చూచిన వారు కూడా ఎవరు లేరు.
అంటే సంఘము యొక్క ఆరోహణాన్ని గురించి తెలియపరుస్తుంది. పక్షిరాజు యొక్క ఆ ముఖం, మనం ఇక్కడి వారం కాదు, మనం పైవారము. పైన ఉన్నది యెరూషలేము, అది మనకు తల్లి. సియోను పట్టణం పైన ఉన్నది, అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి ఆయన వాగ్దానాలు చేశాడు. ఇదిగో మీ కొరకు నేను నివాసములు ఏర్పాటు చేయడానికి, స్థలాలు సిద్ధపరచడానికి నేను వెళ్ళొచ్చున్నాను. నేను తిరిగి వస్తాను. నేను వస్తాను. కలవరపడకండి, మీ హృదయాలు నిబ్బరంగా ఉండాలి, వెరవకండి, మా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళొచ్చున్నాను అని దేవుని యొక్క వాగ్దానాలు మనకున్నాయి. ఆయన పక్షిరాజును గురించి ఆ ముఖము మనకు తెలియపరిచేది. మనము ఆరోహణం, రెక్కలు చాపి ఎగిరి నూతన బలముతో ఎగిరిపోయే సంఘంలో మనం ఉండాలని ఆ ముఖము యొక్క పరమార్థం. ఈ 4 ముఖాలు, 4 సత్యాలు మనము నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ముఖాలు దేనిని మనకు చూపిస్తున్నాయి? సాక్షాత్తు ప్రభువారిని చూపిస్తున్నాయి, ప్రభువారిని గురించి తెలియపరుస్తున్నాయి. కనుక అక్కడ మనం చూస్తాం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 9వ వాక్యంలో, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములో జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములు ఈ 4 జీవులు చేస్తూ ఉన్నాయి. 6 రెక్కలు ధరించుకొని తండ్రి అయిన యెహోవాను ఆరాధిస్తున్న ఆ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో నేను మీకు చదివి వినిపిస్తాను. మొదటి 3 వాక్యాలు. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, 6 రెక్కలు కలిగిన వారు ఎవరు? ముందే చెప్పాను. ఆ కన్నులు, ముందు వెనుక రెక్కలలో కన్నులు, వారు మహిమ స్వరూపులు. వారు మరణము లేకుండా మహిమతో జీవించున్న వారు ఎవరు? వారు శరాపులు, మహాదేవదూతలు. 6 రెక్కలు కలిగి, 2 రెక్కలతో ముఖమును, 2 రెక్కలతో పాదములను, 2 రెక్కలతో ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు చేయొచ్చు ఆరాధించిన ఆ శరాపులే, ఆ మహాదూతలే ఈ 4 జీవులు. ఈ 4 జీవులు, శరాపులు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించి అక్కడ వారు పలికిన అవే మాటలు ఇక్కడ పరిశుద్ధుడు 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 అని. ఎవరికి ఆరాధన? 4 ముఖములు కలిగిన యేసుకు ఆరాధన. యేసుకు ఆరాధన. చాలా మంది ఏమంటారంటే, యేసు దేవుడు కాడు కదండి. ఇప్పుడు నేను మనిషిగా జీవిస్తున్నాను, నేను దేవుణ్ణి ఎలా చెప్పుకుంటాను? యేసు ప్రభువు వారు మనిషిగా ఆయన అవతరించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5-6 వాక్యాలు
క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవునితో సమానముగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి మనిషిగా వచ్చాడు. ఆయన మనిషిగా జీవించాడు ఈ భూమి మీద. నేను దేవుడిని అని చెప్పుకోలేదే. ఆయన దేవుడు ఎలా అవుతాడని ఇటువంటి బోధలు మనం చూస్తాం. యేసయ్య చెప్పిన మాట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి అనేకులను శిష్యులుగా చేసి వారికి బాప్తిస్మమని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు తండ్రియే దేవుడు అంటే తండ్రి నామంలోనే మీరు బాప్తిస్మం ఇవ్వమని చెప్పాలి కదా అక్కడ. కానీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి అంటే దేవుడు ఒక్కడే గనుక నామములోనికి ఆ ఒక్క దేవునిలో ఈ ముగ్గురున్నారు. త్రిత్వమైన దేవుడు, త్రిత్వం కనబడుతుంది. యేసు దేవుడు ఎలా అవుతాడు అంటే, నేను మరొక వాక్యం మీకు నేను చూపిస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. యాలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమందు నివసించుచున్నది. దైవిక లక్షణాలు క్రీస్తులో ఉన్నాయని అక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు శరీరధారిగా వచ్చాడు. దేవుడై ఉన్న వాక్యం శరీరము ధరించుకుంది. యేసు దేవునికి ఆరాధన చేయకూడదని అంటారు కనుకనే యోహాను గారికి ఈ ప్రకటన గ్రంథ దర్శనం ప్రత్యక్షత అక్కడ 4 జీవుల ద్వారా. పోయిన వారం 24 పెద్దలు వారు దేవునికిని గొర్రె పిల్లకును వారు ఆరాధన చేశారు. ఈ 4 జీవులు స్పష్టంగా ఆ 4 ముఖాలు యేసు ప్రభు గురించే కదా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ప్రభువారి యొక్క జీవితాన్ని గురించి ఆ ముఖాలు తెలియచేస్తున్న విధానం, ఆ వైనము దేనికి చెప్పబడుతుందంటే ఆయన కూడా ఆరాధనకు పాత్రుడు అని చెప్పడానికి ఈ 4 జీవులు సింహాసనం ఎదుట సంచరిస్తున్నాయి. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలరా, ఆయన దేవుడు అనడానికి ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి. బైబిల్లో ఎన్నో ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 5వ వాక్యంలో మనకు సంగతులు చాలా స్పష్టంగా మనకు తెలియపరిచినప్పుడు మనం నేర్చుకోవాలి. స్వాత పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలై ఉన్నాడు. ఆమేన్. ఈయన సర్వాధికారి అయిన దేవుడు యేసు ప్రభుల వారు నిరంతరం స్తోత్రార్హుడు. ఆ ఆరాధన దృశ్యం యోహాను గారికి చూపించి మీరు కూడా యేసును ఆరాధించండి, యేసు కూడా దేవుడే, యేసు కూడా దేవుడే అని చెప్పడానికి యేసు ప్రభు చెప్పలేదండి నేను దేవుడిని. ఎందుకు చెప్తాడు? ఆయన మనిషిగా వచ్చాడు కదా. మనిషిగా వచ్చిన వాడు నేను దేవుడిని ఎలా చెప్పుకుంటాడు? కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన విషయాలను మనం క్షుణ్ణంగా మనం నేర్చుకుందాం. చివరిగా మీకు మరొక మాట చెప్పి నేను విరమిస్తాను. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 49-50 వచనాలు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేతురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. నీతిమంతులో నుండి దుష్టులను వేరుపరచి, దేవదూతులట
ఇప్పుడు కలిసి ఉన్న సంఘం అంటే కలిసి ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు. కలిసి ఉన్న వారిలో నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి అగ్నిగుండంలో పడేస్తారు. ఇప్పుడు నీతిమంతుల్లాగా మన జీవితం ఉండకపోతే ప్రమాదం పొంచి ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుని ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని, నీతిమంతుడు తన విశ్వాసంతో పరలోక రాజ్యానికి ఎత్తబడతాడని, వారికి ఈ నీతి మొత్తం ఎలా వచ్చిందంటే యేసు ప్రభుల వారు తన రక్తం ద్వారా వచ్చింది. ప్రియ దేవుని పిల్లలరా, యేసుక్రీస్తు వారి జీవిత విధానంలో మరొక విషయం మీకు నేను చెప్పాలి ప్రియులారా. మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో క్రీస్తు రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని అక్కడ ఉంది. క్రీస్తు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులు పరలోక రాజ్యానికి వారు ఎత్తబడతారు. అయితే ఆయన రక్తాన్ని గురించిన ఒక మర్మం మీకు నేను తెలియచేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయం 28వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షునులుగా ఉంచెను, ఆ యావత్తు మంతను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఏ దేవుడు రక్తమును కార్చినాడు? యేసు ప్రభు వారే కదా. అక్కడ యేసు ప్రభువుని దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించాడు. ఏ దేవుని రక్తం కార్చబడింది శిలువలో? యేసు ప్రభుల వారి రక్తం. ఆ రక్తం పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, పవిత్రమైనది. ఆ రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. ఈ నీతిమంతులు ఆ రాజ్యానికి ఎత్తబడతారు. దుష్టులు అగ్నిగుండంలో పడవేయబడతారు. కాబట్టి యేసుకు ఆరాధన జరగాలి. ఈ 4 జీవుల యొక్క ఆధ్యాత్మికమైన మర్మం సత్యం. కాబట్టి మరొక వీడియోలో మీ ముందు ఉంటాను. నెక్స్ట్ వీడియో మీకు నేను ఏది చేయబోచున్నాను అది చెప్పి నేను విరమించుకుంటాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యంలో, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టు ఉండేను. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. నెక్స్ట్ ఆ వర్తమానం మీరు ప్రకటన గ్రంథంలో వినాలి అంటే ఈ ఛానల్కు మీరు తప్పక సబ్స్క్రైబ్ చేయాలి. అనేకులకు ఇటువంటి వర్తమానాలు మీరు షేర్ చేయాలి, లైక్ చేయాలి. నేను మరొక వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ.